నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరులో ఘనంగా ఆదిశంకర యూనివర్సిటీ వార్షికోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బేద మస్తాన్ రావు. అమరావతి చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపింది. ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. జగన్మోహన్ రెడ్డి అమరావతిని అవినీతి రాజధానిగా చేయాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గ్రామీణ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి యూనివర్సిటీ స్థాయికి తీసుకురావడం అభినందనీయమని, రాష్ట్రానికి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయని, చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, రాజ్యసభ సభ్యులు బేద మస్తాన్ రావు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ చైర్మన్ పెంచలయ్య, ప్రో ఛాన్సలర్ అరవింద, ఎస్హెచ్ఏఆర్ డైరెక్టర్ పద్మాకర్, రిజిస్టర్ రామయ్య, ప్రిన్సిపల్ ధనుంజయ, రాజయ్య, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల పట్ల ఇంత పెద్ద ఎత్తున యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుని ఏకైక కాలేజ్ కూడా ఆదిశంకర కాలేజ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే విద్యార్థులు ఒక ఆత్మస్థైర్యం రావడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. మరి ఇప్పుడే పెంచలయ్య గారు మన తల్లిదండ్రుల ఆశయాల కోసం ఈ కాలేజీని స్థాపించారు. స్థాపించడమే కాకుండా దాన్ని అంచెలంచెలుగా 2001 నుంచి వృద్ధిలోకి తీసుకొచ్చి మరి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అరవింద్ గారు కూడా ఈరోజు చాలా కష్టపడుతూ ఈ కాలేజీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక బెస్ట్ హ్యూమన్ రిసోర్స్ తయారు చేయాలన్నది మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందుకోసమే భారతదేశంలో ఏ రాష్ట్రం ఆలోచించిన విధంగా ఒక 15-20 సంవత్సరాల్లో ఈ ప్రపంచంలో ఏమి అద్భుతాలు సాధించబోతుందని ఆలోచన చేసి ఆ రోజున ఐటీ రంగాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ వారి దృష్టిలో వచ్చింది ఆదిశంకర కాలేజ్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అలాగే ఈరోజు చూడండి, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవాళ అమరావతిలో మనం భారతదేశంలోనే ఫస్ట్ క్వాంటమ్ సిటీని, వ్యాలీని మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. మొన్ననే మనం చూసాం విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, అమెరికా తర్వాత అతిపెద్ద సెంటర్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడానికి వస్తా ఉన్నారు. ఇవాళ భారతదేశం మొత్తం కలిపి 1 గిగావాట్ ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 3 గిగావాట్ 6 గిగావాట్ కాబోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తలపించేవాడి తలపై గ్రాఫ్ కాలేజ్ లో దొరకలే ఆ బాడీ నాకు వేసుకుపోయానే వాడితో పాటు వాడునది వాడి చూపుల్లో ఉంటే చదివేరా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అమరావతి చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు. అమరావతి రాజధానికి వైసీపీ వ్యతిరేకం కాదని ఆ పేరుతో జరుగుతున్న దోపిడీకే వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేయవలసిన పని చేయక తద్వారా అటు రైతాంగం అటు సామాన్య ప్రధానికం వైద్యం అందక గిట్టుబాటు ధర లేక రైతాంగం, ఎరువుల దొరక రైతులు, విద్యార్థికి వచ్చి ఫీజు రింబర్స్మెంట్ రాక విద్యార్థులు, ఉపాధి పనులు లేక సామాన్య ప్రధానికం, గ్రామాల్లో ఉపాధి పనులు లేక ఈ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పూర్తి పలుకుబడిని ఉపయోగించి అమరావతి వచ్చి కేంద్రంలో చట్టం చేశారని చెప్పని ఆ ప్రజల మధ్య మభ్యపెట్టడానికి ఇదేదో స్వాస్థ్యంగా కాంక్రీట్ వేసామనే ఒక ఫీలింగ్ ఇవ్వడానికి ఆయన చేసిన తాపత్రయాన్ని లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ఆలోచన ప్రజలతో పంచుకోవడానికి ఒక 200 కిలోమీటర్లు రాజధాని ప్రాంతం ఉంటే బాగున్న 170 కిలోమీటర్లు అని ఆయన వచ్చి మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా అటు గుంటూ బాగుంటుంది ఆయన తాలూకా అభిప్రాయాన్ని ఆయన చెప్పడం, ఇది ఒక రోజు రోజు దాని మీద డిస్కషన్ జరిగింది అయిందంటే కాదు. కానీ రోజు గంటకి అదే పనిగా మొత్తం మీ మీడియా అంతా రాష్ట్రంలో ప్రజలు మరి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు పట్టించుకోకుండా జరుగుతున్న అత్యాచారాలు కానీ హత్యలు కానీ వాటిని మీరు ఆలోచన చేయకుండా లాండ్ ఆర్డర్ పట్టించుకోకుండా ఇవాళ చాలా దురదృష్టం ఈ రాష్ట్రంలో ఇలాంటి వాతావరణంలో ఏమి వ్యవసాయం రైతుల గురించి ఆలోచించి గిట్టుబాటు తెలుస్తుందా? మొక్కజొన్నకు వచ్చి ఎక్కడైనా మన ప్రాంతంలో పడుతున్న మొక్కజొన్నకి ఎక్కడైనా గిట్టుబాటు దొరుకుతుందా? మామిడి పండును కూడా ఇవాళ కల్తీ చేసిన దుస్థితి ఇవాళ కనిపిస్తుంది. ఆరోగ్యం వచ్చి వాళ్ళకి వైద్యం అంతగా ఎక్కడ కూడా రావద్దని చెప్పి అని తెలియజేశారు. 2 వాయిదాలు ఉంటే 2 వాయిదాలు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేశారు. ఆ 2 వాయిదాలు కూడా బీఆర్ ఇచ్చారు, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి చెల్లింపు ఇచ్చేది సగం చేశారు, సగమో ఎంతో చేశారు, ఇంకా మిగతా బ్యాలెన్స్ ఇంకా ఉంచారు. అప్పుడే నెల అయిపోయింది, 2 నెలలు వచ్చి ఏ వర్గాన్ని గురించి ఆలోచించకుండా ఇదే మాట. పోనీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవంతోనో లేకపోతే ఆయనకున్న పలుబడితోనో కొన్ని రాష్ట్రానికి పనికొచ్చిన అంశాన్ని ఏదైనా ఆయన ప్రత్యేకంగా చేశారనుకుంటే ఆదరాబాదరాగా చట్టాన్ని చేతితో తీసుకొని ఓ తీర్మానం వచ్చి మామూలు మించోడితో వాయిస్ ఓటుతోని తీర్మానాన్ని చేయించారు. దాంట్లో అదేదో పర్మనెంట్ అనేటట్టు ఎప్పుడైతే పర్మనెంట్ మీకున్న సమయంలో మీకున్న అవకాశంలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే దాని గురించి ఎవరో ఆలోచన చేయకూడదని మానేస్తారు. అది చేయకుండా ఎంతసేపు ఒకదానికొకటి మాట్లాడుకుంటే దాని ప్రయోజనం ఏంటి? సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఇంత కార్యక్రమాన్ని చేయించావు కదా, అన్నావు కదా, మేము పెద్ద ఇచ్చేసాను కేంద్రంలో స్పెషల్గా సభలో వచ్చి తీర్మానం, మరి రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలైన ప్రత్యేక హోదా గురించి ఎందుకు చేయట్లేదు? అది కాకపోరాలేదు నీకు? ఆ ప్రత్యేక హోదా వస్తే ఈ అమరావతి లాంటి అమరావతి 10 వచ్చినాం, బొంబాయి లాంటి సిటీలు, విశాఖపట్నం లాంటి సిటీలో ఓ 10 సిటీలు ఇక్కడ పుట్టినాం, పరిశ్రమలు వచ్చినాం. హైదరాబాద్ కంటే ఇంకా మరి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేది. ఎందుకు చేయలేదు ఆ కార్యక్రమాన్ని? ఏమంటే అది ముగిసిన అధ్యాయం. అయిపోయింది ముగిసిన అధ్యాయం. ఎందుకు దాని గురించి మరి కార్యక్రమాన్ని చేయలేదు? ఆ ఆలోచన లేదా? నేను విమర్శిస్తాను కాదు, అసలు ఈ నాయకుడు ఆలోచనలు ఏమవుతున్నాయని అడుగుతున్నాను. ఇది విమర్శ కాదు, ఇది బాధ్యత ప్రభుత్వంలో ఇవాళ రాష్ట్రంలో. ఎందుకు చేయలేదు? ప్రత్యేకవాదం గురించి ఎందుకు అడగలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు అమరావతిపై జగన్ అబద్ధపు లెక్కలు వేస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. మాజీ సీఎం వైసీపీ పార్టీ అధినేత అయి ఉండి అబద్దాలు ప్రచారం చేయడం సరికదన్నారు. అమరావతిని అవినీతి రాజధానిగా చేయాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. చదరపు అడుగుకు 14,000 ఖర్చు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, అందులో సగం కూడా కూటమి ప్రభుత్వం ఖర్చు చేయలేదని వెల్లడించారు. అమరావతి మీద
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధపు లెక్కల గురించి మనం మాట్లాడుకోకపోతే పార్లమెంట్లో మన విజయం పూర్తి కాదు. ఎందుకంటే రామాయణంలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నప్పుడు మారీ సుబాహులు సారాయి పోస్తున్నారంట. సో ఆ పక్కన శ్రీరాముడు లక్ష్మణుడు ఉండి ఆ యజ్ఞాన్ని రక్షిస్తాడు. అట్లాంటి అమరావతి యజ్ఞం మీద ప్రతి ఒక్కరు విషం కక్కుతూనే ఉంటారు. ఆ విషయాన్ని మనం తిరిగి తప్పు, వాళ్ళు చెప్పింది తప్పు, వాళ్ళు చెప్పింది వాస్తవం కాదు అని తిరిగి మనం వాస్తవాలు చెప్పకపోతే మనం అమరావతికి న్యాయం చేసిన వాళ్ళం కాం. సో ఏప్రిల్ 1వ తేదీన ఏప్రిల్ ఫూల్ చేయాలనుకున్నాడేమో తెలియదు జగన్మోహన్ గారు. ఏప్రిల్ 1వ తేదీన 2026 సంవత్సరంలో 4 రోజుల క్రితం తన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. సరే, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడవచ్చు, తప్పేం లేదు. కానీ మొదలు పెట్టినప్పటి నుంచి అదే సమయంలో పార్లమెంట్లో అమరావతి యొక్క డిస్కషన్ జరుగుతోంది. దేశ పార్లమెంట్లోని వివిధ పార్టీలు అన్నీ కలిసి పార్లమెంట్లో ఈ అమరావతి బిల్లును పాస్ చేయాలి అనే డిస్కషన్ నడుస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ టాక్టిక్స్ ఆయనకి బాగా తెలుసు కదా. ఎందుకంటే అక్కడ అందరికీ తెలిసిపోయింది గ్యారంటీగా పార్లమెంటులో వైసీపీ ఓడిపోతోంది ఈ బిల్లులో అని. ఎవ్వరూ సమర్థించలేదు వైసీపీ యొక్క వాదనని. ఇక్కడ ఈయన అమరావతి భయంకరమైన కుంభకోణం, అసలు ఇంతకంటే స్కామ్ ప్రపంచంలో ఉండదు, అది ఇది అంటూ ఆయనకు వచ్చిన నోటికి వచ్చిన అంకెలు చెప్పేశాడు. అమరావతిలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ని 17,000 రూపాయలు కొంటాను ఒకసారి, 14,000 రూపాయలు కొంటా మేము చేస్తున్నామని ఒకసారి, ఇట్లా రకరకాల అంకెలు చెప్తూ వచ్చాడు. ఆ రోజే ఆయన ఖండించాలి అనుకున్నాం కూడా. కానీ పార్లమెంట్లో దేశవ్యాప్తంగా ప్రతి పార్టీ మనల్ని సమర్థించింది. మన అమరావతి వాదన కరెక్ట్ అని చెప్పింది. అమరావతి అనే రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఉండాలి అని చెప్పింది. అంత సంబరంలో గెలుస్తున్నప్పుడు ఈ అబద్ధాల రామాయణం ఎందుకు అని చెప్పి ఆ రోజు చెప్పలేదు. కానీ అబద్ధాల అంకెలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ సౌకర్యంగా మతిమరుపు అనే ఒక డిసీజును అంటించుకొని పార్లమెంటుకు ఖర్చు పెట్టిన దేశ పార్లమెంటుకు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఈయన ఇష్టం వచ్చేది తగ్గించేస్తూ ఆ అంకెలను కూడా తప్పు చెప్తూ, సో ఆ టైప్లో ఒకవైపు పార్లమెంటు ఓడిపోతుంటే కూడా ఈయన తన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చొని అమరావతి మీద విషం పోయడం అనే దీన్ని ఆపలేదు. ఒక ప్రొఫెషనల్ ఎకానమిస్ట్గా, ఒక అధికార ప్రతినిధిగా ఈరోజు ఆడిట్ చేయబడిన లెక్కలతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాల కంచుకోటను, అబద్ధాల కోటను తుత్తునీయలు చేయడానికి ఇవాళ ఖచ్చితంగా వెలుగో ఆయన చెప్పిన అబద్ధం చెప్తాం. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఎవరు తప్పు చేసినా, మేము తప్పు చేసినా, ఇంకో తప్పు చేసినా, ఎవరు రైట్ చేసినా అసలైన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇంచు బై ఇంచు ఒక్కొక్క దీన్ని విపులీకరించి నేను విల్ గివ్ ది యాక్చువల్ టేబుల్ కూడా ఇస్తామన్నమాట. సో చదరపు అడుగుకి అమరావతిలో దాదాపు 14,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక్కొక్క చదరపు అడుగుకి 14,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైన ఆరోపణ చేశారు. నిజంగా అర్థం కాదు, అదేదో మావిగన్ను పెట్టే ఇట్లాంటి ఆలోచన ఆయనకి ఎట్టొస్తాయో, అదేవిధంగా ఇట్లాంటి ఫిగర్స్, ఇట్లాంటి అంకెలు ఎక్కడి నుంచి పుట్టిస్తారో, ఎవరు ఆయనకి స్క్రిప్ట్ రాసిస్తారో తెలియదు. కానీ అలవోకగా 14,000 రూపాయలు అంటూ అబద్ధం చెప్పేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.